హలో అండి. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారనేది కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. బాగున్నా, ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు సంగీత లాగ్స్. సండే స్పెషల్ మీ ఇంట్లో ఏం చేశారు? మా ఇంట్లో అయితే మెంతెం కూర కర్రీ, జొన్న రొట్టెలనమాట. ఎలా చేస్తున్నానో చూద్దాం వచ్చేసేయండి. ముందుగా మెంతెం కూర అయితే నీట్‌గా కడిగి కట్ చేసి పక్కనైతే పెట్టానండి. అలాగే ఎర్రపప్పు కూడా వాటర్‌లో నానబెట్టాననమాట. ఇక్కడ తాలింపు అయితే రెడీ చేసుకున్నాను. స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి ఆయిల్ ఏసి జీలకర్ర, ఆవాలు, ఇంకా ఆనియన్ కట్ చేసి వేశాననమాట. కరివేపాకు వేసి కొంచెం మగ్గించుకున్నాను. పచ్చిమిరపకాయలు అనేది ఉన్నాయి కదా, పచ్చిమిరపకాయలు కొన్ని వెల్లుల్లి రెబ్బలేసి సాల్ట్ వేసి మిక్సీ అయితే పట్టేసాననమాట. అదే తాలింపులోనే మనము మిక్సీ వేసి పక్కన పెట్టాం కదా కారం, ఆ కారం కూడా వేసుకొని కొంచెం మగ్గాలన్నమాట. మగ్గిన తర్వాత కట్ చేసి వాష్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా మెంతం కూర, అది కూడా తాలింపులో వేయాలి. ఎర్రపప్పు కూడా అలానే వేయాలన్నమాట. టేస్ట్‌కు తగినంత సాల్టు, ఇంకా పసుపు వేసుకొని మంచిగా కలపాలన్నమాట. చాలా అద్భుతంగా టేస్ట్ ఉంటుందండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి మీరు. జొన్న రొట్టెలకైనా, చపాతీలోకైనా చాలా బాగుంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది. ఆయిల్ ఎక్కువ ఉండదు. ఆకుకూరలు చాలా మంచిది ఆకుకూరలు ఎంత తింటే అంత హెల్త్‌కి మంచిదండి. ఇలా ఒక్కసారి పిల్లలకు చేసి పెట్టండి. ఎంత ఇష్టంగా తింటారో మీరే చూడండి. ఇక్కడైతే జొన్న రొట్టెలు అయితే రెడీ చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ పిండి మొన్ననే పట్టించుకొని వచ్చాను ఒక 5 కిలోలు. ఇదిగోండి, వేడి నీళ్ళు అయితే స్టవ్ మీద పెట్టి ఇలా గ్యాస్ స్టవ్ మీదనే పిండి అనేది జల్లెడ పట్టారనమాట. మెల్లమెల్లగా వేడి నీళ్ళు వేసుకుంటూ ఇలా మనం సలాకి ఉంటుంది కలుపుకుంటూ వెళ్ళాలన్నమాట. జాగ్రత్తగా చేయి కాలే అవకాశాలు కూడా ఉంటాయి వాటర్ వల్ల. ఫస్ట్గా ట్రై చేసే వాళ్ళైతే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఇలా మనం కలుపుకుంటూ వెళ్తే ఏం ప్రాబ్లం ఉండదన్నమాట. ఇదిగోండి, చాలా ఈజీగా చేయొచ్చు. మొన్న కూడా నేను ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను కదా మీకు, అలా కూడా మీరు ట్రై చేయండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే జొన్న రొట్టెలు చేయనికి రాని వాళ్ళైతే భయపడతారనమాట. అమ్మో, ఇలా చేయాలా, ఇలా కలపాలా, స్టవ్ అంతా గలీజైపోతుంది, ఇంత ఇబ్బంది అవుతుందని ఫీల్ అవుతారు. ఏం కాదండి, మనం కొంచెం కష్టపడితే మంచి ఫుడ్ తినొచ్చు కదా. హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. హెల్త్ బాగుంటుంది. మన మంచి అరుగుదల ఉంటుంది. చపాతీల కన్నా జొన్న రొట్టెలు చాలా 99% కాదండి, 100% అయితే చాలా హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఈ జనరేషన్లో అయితే చాలామంది జొన్న రొట్టెలు అయితే ప్రిఫర్ చేస్తున్నారు. ఇలా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. రానిదంటే ఏది ఉండదండి, మనం చేయాలి అంతే తప్ప మనకు రానిదంటూ ఏది ఉండదన్నమాట. రొట్టె అయితే చేశాను. ఫస్ట్ అయితే నేను రొట్టె అయ్యానమాట. చిన్న రొట్టె వేసి పక్కన పెడతానమాట. ఫస్ట్ పెంక మీద కాల్చింది ఫస్ట్ కొడుకుకి ఇవ్వద్దన్నమాట. మా దగ్గర అంటారు అలా. ఫస్ట్ పుడతారు కదా కొడుకులు, వాళ్ళకి ఇవ్వద్దు. సెకండ్ పుట్టిన వాళ్ళకి ఇవ్వచ్చు, కానీ మేమైతే ఇవ్వమన్నమాట. ఇలా పెంక మీద వేసి నీట్గా ఫస్ట్ చేసే వాళ్ళైతే మెల్లగా బట్ట తీసుకొని కాల్చాలి. అలవాటు ఉన్న వాళ్ళు చేతు కూడా వాటర్ పెడతారనమాట. ఇలా వాటర్ పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పేసుకుంటే సరిపోతుంది అనమాట. ఎంత బాగుంటుందండి. జొన్న రొట్టె, మెంతం కూర కర్రీ, పెరుగు, ఏదో ఒక చట్నీ పెట్టేసుకున్నామంటే అమృతం అండి. ఒక 2 రొట్టెలు కొంచెం అన్నం తినేస్తే సరిపోతుందండి. మళ్ళీ ఆకలే కాదు. మీరు ఒక్కసారి తిని చూడండి, అసలు ఆకలి అనేదే కాదు మళ్ళీ ఈవినింగ్ వరకు. అంత బాగుంటుంది. ఇదిగోండి, ఈజీనే 1 బై 1 అలా చేసుకుంటూ పోవచ్చు అన్నమాట. ఇక్కడ పెంక మీద వేయగానే అక్కడ ఇంకోటి రెడీ చేయొచ్చు. చాలా ఈజీగా చేయొచ్చు అనమాట. వచ్చిన వాళ్ళకైతే ఈజీ, చేయాలనుకున్న వాళ్ళు కొంచెం హార్డ్ అనమాట. ఒక 2 సార్లు చేసేస్తే పర్ఫెక్ట్ చేస్తారు. చాలా ఇష్టంగా చేయండి, కష్టం అనిపించదనమాట. కష్టంగా చేస్తే ఇంకా కష్టం అనిపిస్తుంది. కాబట్టి ఇష్టపడి చేయండి. ఏదైనా కూడా చాలా హ్యాపీగా చేసుకుంటారు. సక్సెస్ఫుల్గా మీకు వచ్చేస్తుంది అనమాట. సండే స్పెషల్ మా ఇంట్లో అయితే ఇదనమాట, జొన్న రొట్టె, మెంతెం కూర కర్రీ. చాలా అద్భుతంగా వచ్చిందండి. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మీ అమూల్యమైన ఫీడ్‌బ్యాక్ నాకైతే ఇయ్యండి అనమాట. ఇలాంటి మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకు ఉంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఎలా వచ్చిందనేది కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇదిగోండి, మీతో మాట్లాడుతుండని ఇన్ని రొట్టెలైతే చేశాననమాట. మా వాళ్ళందరికీ ఆకలైతుంది, తిందాం వచ్చేసేయండి. ఎంత బాగా వచ్చింది చూసారా మెంతం కూర కర్రీ, జొన్న రొట్టెలు. ఎంత మెత్తగా దూదులు వచ్చినట్టు వస్తాయండి. ఇదిగోండి, అంత బాగుంటుందన్నమాట. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.